మంచి ఏమంటారు మంచి హోదా తెచ్చుకున్నారు, నక్కతొక్క దొక్కి ముఖ్యమంత్రి అయినరు. ఆ పదవిని ఎట్లా కాపాడుకోవాలనేది చూడండి. ముందుగా ప్రజలందరికీ చెప్పండి, పబ్లిక్కి చెప్పండి, అమ్మ మీరు ఎవరు టీవీలే చూడండి, మీరు ఎవరు స్మార్ట్ ఫోన్లు వాడద్దు, ఎవరు కూడా టింగు టింగు అని యూట్యూబ్ చూడొద్దమ్మా, ఆ నోటిఫికేషన్లు వస్తాయి నొక్కకని చెప్పండి. పబ్లిక్కి చెప్పగలుగుతారా మీరు? పబ్లిక్కి బస్సులో పోతుంటే మా యూట్యూబే చూస్తారు, కార్లో పోతున్న మా యూట్యూబే చూస్తారు, టీవీలు చూస్తలేరు. అందుకే శాటిలైట్ కూడా యూట్యూబ్లో పెట్టుకోలేదా? ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్ కూడా యూట్యూబ్లో ఎందుకు వస్తుంది? వాళ్ళు పెట్టుకున్నారు బట్టే వచ్చింది యూట్యూబ్లో. ఇక మాట్లాడితే లీగల్ పాయింట్స్, లాజిక్ పాయింట్స్ మాట్లాడడానికి మస్తు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. అర్థమైందా? ఈ డోస్ సరిపోతుంది అంటే చెప్పండి, ఇంకా డోస్ పెంచమంటే ఇంకా పెంచుతా. జర్నలిస్ట్ అంటే అర్థమైతే తెలిసింది కదా మీకు. మేము మీ బానిసలం కాదు, మీ కుక్కలం కాదు. మీ కుక్కలు వేరే ఉన్నాయి బిస్కెట్లు వేసినవి, మేమైతే కావు. బీఆర్ఎస్ ఓడేయలే, బీజేపీ ఓడేయలే. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం, ప్రజాపక్షంలో మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడతాం, ఇక ముందు కూడా ప్రశ్నిస్తాం. అర్థమైందా? అరెస్ట్ చేస్తే చేసుకో, జైల్లో పెడితే పెట్టుకో, రౌడీలను పెట్టి చంపిస్తావా చంపించేసేయి, హ్యాపీగా చచ్చిపోతాం సార్. అండ్ ఇంకోటి చెప్తున్నా, నువ్వు చెప్పిన మాట విననీకి మేము మీ తమ్ముళ్ళం కాదు, సెటిల్మెంట్లు వేసుకోనికి తమ్ముళ్ళం కాదు, అండ్ నీ బినామీ అయినటువంటి ఫహీం ఖురేషీ అసలుకైనా కాదు, మేము కాదు. మీ మాట విననీకి మీ సీఎంపీఆర్ అయోధ్య రెడ్డి అంతకన్నా కాదు. మీరు మాకేమైనా చేసినప్పుడు మీరు మాట్లాడండి, అర్థమైందా? మళ్ళా చెప్తున్నా, ప్రజా సమస్యలు తెర మీదకి తీసుకొచ్చి ధైర్యంగా కొట్లాడి బీఆర్ఎస్ వాళ్ళతోటి కేసులు పెట్టించుకుంది మేము, కొట్లాడింది మేము. మీరు మాట్లాడలే, కాంగ్రెస్ వాళ్ళు ఎవడు మాట్లాడిండండి? పైగా రెడ్డిలు అందరు, కోమటిరెడ్డి గారు వాళ్ళందరూ అనగానే ఏడ్చుకుంటా కూర్చున్నాను. మునుగోడు ఎలక్షన్స్లో ఏడ్చుకుంటా కూర్చోలే రేవంత్ రెడ్డి, ఏడవలే. అందరు కలిసి సతాయిస్తున్నారు, అందరు కలిసి టార్చర్ పెడుతున్నారు అంటే అప్పుడు మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయమని చెప్పింది మాలాంటి ట్యూబులే. ఏదైతే గొట్టం పెట్టుకొని మాట్లాడుతున్నా గొట్టంగాలు అన్నవో మాలాంటి ట్యూబులే మాట్లాడినాయి. నీ కన్నీళ్ళ గురించి గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఎవ్వ డౌన్ అన్నా కాదన్నా, కేటీఆర్ కూడా మా పైన మొన్న హైకోర్టులో కేసేసిండు. 2 కేసులు ఉన్నాయి. డిఫర్మేషన్ వేసి నువ్వు ఏం చేసినావా? నువ్వేమైనా చేసినావా? తాటి మట్ట కూడా కాలే నీ వల్ల. ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ధైర్యంగా చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, ఇక్కడ బల్ల లేకపోయినా గుర్తుపెట్టుకో, యూట్యూబ్ ఛానల్లే కారణం, 7 ఛానళ్ళు కారణం, గుర్తుపెట్టుకో. అర్థమైందా? అందులో 2 ఛానళ్ళకి ఎట్లాగో నువ్వు ఇచ్చేవన్నీ ఇస్తున్నావు. వాళ్ళు ఇప్పటికి కూడా స్టిల్ నీకు డప్పు కొట్టే వాడుతున్నారు. మరి వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటే వాళ్ళనే ఇప్పుడు మాట్లాడాలి దీని గురించి, అర్థమైందా? సో వాళ్ళకి అనుకూలంగా కొంతమంది లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్కి సంబంధించినవి ఏమైనా వచ్చినాయి అనుకో, వాళ్ళ గురించి మాట్లాడరు. వాళ్ళు ఓన్లీ వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ మేము అట్లా కాదు, అనుకూలంగా ఉన్నా మాట్లాడతాం, లేకున్నా మాట్లాడతాం. మాకు కూడా బీఆర్ఎస్లో పరిచయాలు ఉన్నాయి మాకు కూడా. కానీ అయినా బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. వాళ్ళకేం భయపడలేదే మేము, ఎందుకంటే మా పని మాది, వాళ్ళ పని వాళ్ళది. అట్లాగే బీజేపీ వాళ్ళని, అట్లాగే బరాబర్ కాంగ్రెస్ వాళ్ళని. ముందు నీ పిఏ జైపాల్ రెడ్డిని కంట్రోల్లో పెట్టుకో, ఏడ దందాలు చేయకుండా చూసుకో. ఆర్టీఏ మొత్తం ఏఐసిసి కంప్లైంట్ ఇచ్చారు కదా వాళ్ళు అసోసియేషన్ కింద, అవన్నీ చూసుకో. కొద్ది గొప్ప కావని మా ఛానల్ని చూపిస్తున్నామని చెప్పి కడుపు మంట ఉన్నట్టున్నది నీకు, బాగా కుత అయితే ఉన్నట్టున్నది. నెక్స్ట్ చూసిరా, ఆదాయంతో పోలిస్తే శివబాలకృష్ణ ఆస్తులు 350%. 214 ఆస్తుల్ని అటాచ్ చేసిన ఏసీబీ కీలక దశకు గొర్రెల కేసు. 2 కేసుల్లోనూ డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ సిద్ధం.
అవినీతి కేసుల్లో ప్రతి 48 గంటలకు ఒకరి పట్టివేత. 8 నెలల్లో 145 కేసులు. టాప్ 3లో రెవెన్యూ, హోమ్, మున్సిపల్, ఐఏఎస్ అట్లాగే ఐపీఎస్ల పైన ఫిర్యాదులు వెల్లడిస్తున్న ఏసీపీ గణాంకాలు. ఈ కొత్తగా వచ్చినటువంటి విజయ్ కుమార్ గారైనా ఐఏఎస్ ఆఫీసర్ల మీద దాడులు చేయాలి, వాళ్ళ ఆస్తులు ప్రజల దృష్టికి తీసుకురావాలా, మీరన్నా స్ట్రిక్ట్గా పనిచేయండి అని చెప్పి నేను మరొకసారి కోరుకుంటున్నా. సివి ఆనంద్ గారు బీఆర్ఎస్కి అతి చేరువుగా ఉంటారు. మరి బీఆర్ఎస్కి చేరువు ఉన్నటువంటి సివి ఆనంద్ గారిని మళ్ళీ మీరు ఎందుకు తీసుకొచ్చినట్టు? స్ట్రిక్ట్గా పనిచేసినటువంటి హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారిని విజిలెన్స్లకు ఎందుకు మార్చినట్టు రేవంత్ రెడ్డి గారు? మీ మాట వినలేదా? మీకు అడ్డొస్తున్నాడా? పాపం మీ దందాలు చేసుకొని ఇస్తలేరా? లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా డప్పు కొట్టి చెప్పిర్రా మార్చమని? దేనికోసం మార్చినారు? సివి ఆనంద్ సిట్ ఏమైంది? సివి ఆనంద్ హయాంలో, సివి ఆనంద్ గారు ఉన్నటువంటి హయాంలో సిట్ కేసు ఏమైంది? ఫట్ అయిందా? ఏమైంది సార్? ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? మరి ఇవన్నీ ఏమేం చేసిర్రు? దయచేసి సమాధానం చెప్పాలి. సో దయచేసి సమాధానం చెప్పాలి మీరు. ఏపీలో ఉత్తర కోస్తాకు వాయుగండం, బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, తెలంగాణలో 12 వరకు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ, వరద బాధితులకు 2 నెలల వేతనం ఇవ్వనున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు దుద్దిల్ల. గత ప్రభుత్వం నిధులు వాడింది, యూసీ ఇవ్వలేదు, అందుకే కేంద్రం నుంచి 200 కోట్లు రాలే. వాటి కోసం అమిత్ షాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మంలో పర్యటన. మళ్ళీ వణికిన ఖమ్మం. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం, మానుకోటలో 18 సెంటీమీటర్లు. మరోసారి కలకలం రేపిన మున్నేరు వాగు. ముంపు ప్రాంతాలకు ఐఏఎస్లు, అర్ధరాత్రి ప్రజలు తరలింపు. ముప్పు తప్పడంతో ఊరట. పునరావాస కేంద్రాల్లో బట్టి. ఉమ్మడి రంగారెడ్డిలో తెగిన చెరువులు, మునిగిన పంటలు. రాష్ట్రంలో వేరువేరు ఘటనల్లో 4 మృతి. నాగర్ కర్నూలు జిల్లా దుందుబిలో చిక్కుకున్న కారు, 9 మందికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. అట్లాగే సాత్నాలలో కొట్టుకపోయి అతి కష్టం మీద బయటపడ్డ రైతులు. అంత చెడే జరుగుతోంది, ఎక్కడ మంచి జరుగుతోంది. బట్ అట్లీస్ట్ ప్రాణాలతో బయటపడిండ్రు, చాలా సంతోషం. మా బట్టి గారు నిన్న మొన్న మాట్లాడినాం, ఏమని? ఖమ్మంలో ఎక్కడ బట్టి అన్ని ఉట్టి మాటలే, బట్టి కొడుకు సెలబ్రేషన్స్ మాత్రం అంగరంగ వైభవంగా కోట్లు ఖర్చు పెట్టి చేసిండు, లక్షలు ఖర్చు పెట్టి చేసిండు. ఈడ బాధితులకు మాత్రం పులిహార ప్యాకెట్లు కూడా కొడుకు పేరు మీద పంచలేకపోయిండు అని చెప్పి నేనంటలేని బట్టి గారు. మళ్ళీ నేను ఎక్కడ అంటున్నాను అని చెప్పి మీరు ఫీల్ అయ్యి మమ్మల్ని ఫూల్స్ అనుకోవద్దు దయచేసి. ఖమ్మంలో మీ ప్రజలే అనుకుంటుర్రు, మరి మీరు ఇట్లనే చేసుకుంటూ పోయారు అనుకో. ఎట్లనైతే మధురలో మధురంగా ఓట్లేసిండ్రో నెక్స్ట్ టైం ఆ ఓట్లు ఉండవు సార్. మీకు ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు పబ్లిక్. జర జాగ్రత్త, జర భద్రం. హైడ్రా దెబ్బకు విల్లాలు నెలకు. మల్లంపేట కత్వా చెరువులో 13 విల్లాల కూల్చివేత. చెరువు FTL బఫర్ జోన్లో 18 విల్లాలు, 5 ఇంటిలో నివసిస్తుండడంతో కూల్చివేత వాయిదా. సున్నం చెరువులో 2 4 అంతస్తుల భవనాలు, మరో 2 అంతస్తుల భవనాలు నేలమట్టం. 20 రేకుల షెడ్లు, 10 గుడిసెల తొలగింపు. అమీన్పూర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ప్రహారీ. షెడ్ల కూల్చివేత. సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత, ఒంటిపై కిరోసిన్ పోసుకొని బాధితుల ఆత్మహత్యయత్నం. మల్లంపేటలో విల్లాల కొనుగోలుదారుల ఆవేదన. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు. NRI లేడీ డాన్ భూ కబ్జాలు బట్టబయలు. కత్వ చెరువులో కూల్చిన విల్లాలు ఆమె కట్టినవే. నిందితురాలిపై పోలీసు కేసులున్న చర్యలు నిల్లు. చెప్తున్నా కదా, ఎవడు నీతిమంతుడు కాదు. సో అసలు ఎప్పుడైతే మేము ముఖ్యమంత్రి గారి కొడంగల్లో రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు చూపించినామో,
ఇమీడియట్గా రంగనాథ్ గారు ఇల్లు కులగొట్టద్దు, ఇల్లు ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళవి ఏం చేయం, మేము అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్న వాళ్ళవే మేము కులగొడతామని చెప్పిండు. నాకు అనిపించిందరే ఇంత లేట్గా పోయినందుకు నేను కొడంగల్ జర ముందు పోయేది ఉండే. మా స్లమ్ ఏరియాలో అక్కడ ఎక్కడైతే మా సామాన్యుల ఇల్లులు 60-70 గజాల కట్టుకున్న ఇల్లులు ఉన్నారో, ఫస్ట్ అమీన్పూర్లో 300 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి కదా, వాళ్ళన్నా కాపాడుతుండే కదా, హైడ్రా ఎక్కడ వాళ్ళకి ఇల్లు చూపియలే అని చెప్పి ముందే వెళ్ళలేదని బాధపడ్డా నేను. ముందే వెళ్ళుంటే అప్పుడే ఈ స్టేట్మెంట్ వచ్చేదేమో. ఇంతకీ వాసవేళ్ళని ఏం చేయలే. నాకేమర్థమైంది ఇదంతా స్టోరీ చూసినాక, హైడ్రా అనేది హైడ్రామా, పైసలు ఉన్న వాళ్ళని ఏం చేయలేదు, అది పైసలు వెళ్ళిన వాళ్ళని చేసింది. వాసవి దగ్గరికి పోలే, వర్టెక్స్ దగ్గరికి పోలే, వంశీరామ్ పోలే, రాజపుష్ప పోలే. ప్రతిసారి తెప్పుతా రేవంత్ రెడ్డి గారు, యూట్యూబ్ అన్నావు కదా, ఇంకా తెప్పి పెడతా. ఎవరి దగ్గరికి పోలే, ఎక్కడ బుల్డోజర్ పెట్టలే, ఎక్కడ కులగొట్టలే. సెటిల్మెంట్లు అయితే పోయినాయి, బాగా ఫండింగ్లు, సెటిల్మెంట్లు, బెండింగ్లు అన్నీ అయినాయి. అన్నీ అయినాకనే ఇప్పుడు స్టేట్మెంట్లు వచ్చినాయి. నీ తమ్ముడిల్లు కులగొట్టరు, మీ అన్న కదా, సారీ నోటీసులు పోయినాయి కదా, మీ అన్నకి కులగొట్టిండ్రా, 4 రోజులు టైం ఇచ్చిర్రు, కులగొట్టిండ్రా, మరి ఎందుకు కులగొట్టలే అంటే నీకైతే ఒక న్యాయం, సామాన్యులకైతే ఒక న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం? ఇది మీ ఏఐసిసి చెప్పిద్దా ఇట్లా చేయమని అని అడగాలని మాకు కూడా ఉంది రేవంత్ రెడ్డి గారు. కాకపోతే మీరు ముఖ్యమంత్రి గారు అయిపోయినారు కాబట్టి కొద్ది గొప్ప అడుగుతున్నాం మేము. సో ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ముందే పోవాల్సింది అక్కడికి, తప్పు పని చేసినాం మేము. ముందే రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇళ్ళని ముందే చూపించుంటే సగం ఇళ్ళైనా కులగొట్టడం ఆపుతుండే కదా. కట్టినవి ఆల్రెడీ నివసిస్తున్న వాళ్ళ కట్టు బట్టలతోటి కులగొట్టినవు కదయ్యా నిర్దాక్షణంగా. వాళ్ళ కన్నీళ్ళు కడుపు కోతకు కొన్ని సంవత్సరాల నుంచి కట్టుకొని పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లులు కట్టు బట్టలతోటి రోడ్డు మీద నిలబెట్టిను. ఇంకా ఇక్కడ హస్మత్పేట అయితే ఒక గోడౌన్ ఉంది, అతను బతిమలాడిండి పాపం. ఎప్పటి నుంచో ఉన్నాము, అన్ని ట్యాక్సులు కడుతున్నాం, మీ గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి మా దగ్గర పైసలు వసూలు చేసుకొని పోతున్నారు, అన్ని కడుతున్నాము, అట్లీస్ట్ మా మాల్ అన్నా తీసుకుంటామని అతను బతిమలాడితే కూడా నిరాకరించారు. పర్సనల్ గర్జులు పెట్టుకొని మొత్తం వ్యవహరించారు. కేవలం మాకు అర్థమైంది ఏంటంటే, హైడ్రా మొత్తం హైడ్రామా, నీ పైసల కోసం 4 రాష్ట్రాల ఫండింగ్ కోసమే ఇదంతా చేస్తున్నావు. పాయింట్ నెంబర్ 1, రుణమాఫీ చాలా మందికి కాలే. పాయింట్ నెంబర్ 2, 200 యూనిట్లు అందరికి అమలు కాలే. పాయింట్ నెంబర్ 3, ఫీజు రియంబర్స్మెంట్లు అన్నావు, గోవిందా తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5, నిరుద్యోగ భృతి లేదు, రైతు బంధు వస్తలేదు. ఇవన్నీ దారి మరలించడానికి హైడ్రా అని చెప్పి కొత్త నాటకం తెరలేపినామని మాకు ఇన్ని రోజుల జ్ఞానోదయం అయినది. దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి, కమ్యూనిటీలో పోస్ట్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు మద్దతు ఇస్తున్నారా? ప్రజలారా రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు మద్దతు ఇస్తున్నారా? దయచేసి కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. పోల్ కూడా ఇవ్వండి కమ్యూనిటీలో. గుడ్ మార్నింగ్ మేడం. ప్రతి పొలిటికల్ పార్టీలో బీసీలకు ఇంజస్టిసే జరుగుతుంది. 100% అండి. సుధాకర్ యాదవ్ గారు, ప్రతి పార్టీ బీసీని అర్థం పెట్టుకుంటుంది. బీసీని అడ్డు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక్కసారి వాళ్ళకి